के భారత్ మాతాకి సభ అధ్యక్షులు వేదికపై ఉన్నటువంటి పెద్దలకు మంత్రివర్యులకు ఇక్కడికి విచ్చేసినటువంటి ఇరు జిల్లాల అశేష ప్రజానీకానికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను। ఈ రోజు సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి ఒక విజయోత్సవ సభను ఈ రోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతోంది। ఈ సందర్భంగా అనేక విషయాలు మనకు పెద్దల ద్వారా తెలుస్తాయి। ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 15 నెలల్లోనే ఏవైతే ఎన్నికలలో మనం హామీలు ఇచ్చామో హామీలన్నిటినీ నెరవేర్చి ప్రజలకు చెప్పనివి కూడా ఈ రోజు ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల కోసం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజు ప్రవేశపెట్టి ప్రతి ఒక్క వ్యక్తికి ఈ సంక్షేమ పథకాలు అందాలనేటువంటి దృఢ సంకల్పంతో కృషి చేసి ఈ 15 నెలల్లోనే అనేకమైనటువంటి పథకాలు ఈరోజు ప్రజల వద్దకు చేర్చి ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పి ఈ విజయోత్సవ సభను చేసుకోవడం జరుగుతోంది। మొట్టమొదట స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పింఛను పథకాన్ని మన రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది। 35 రూపాయలతో ఆ రోజు పింఛను ప్రారంభిస్తే నవ్యాంధ్ర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని 75 రూపాయలతో ప్రారంభించారు। కానీ 2014 కాంగ్రెస్ ఎన్నికల్లో వాటిని 200 రూపాయలు చేస్తామని చెప్పి ఆ రోజు శుష్క వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎటువంటి హామీలు నెరవేర్చకపోగా 2024 ఎన్నికల్లో ఇదే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చి ఈ రోజు 3000 రూపాయల నుంచి పెన్షన్ ఇవ్వడం 3000 నుంచి 4000 రూపాయలు దివ్యాంగులకు అందరికీ పెన్షన్ ఇవ్వడం జరుగుతోంది। అదేవిధంగా అనేక రంగాలలో ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది। దీనికి కేంద్రం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ రాష్ట్ర అభివృద్ధికి ఈరోజు అమరావతి అభివృద్ధికి కూడా కట్టుబడి పనిచేస్తుందని తెలియజేసుకుంటూ